ఆహనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావు కూర్చొని భోజనం చేస్తుంటే వాళ్ళ బావమరిది వస్తాడు. వస్తే వడ్డించు వడ్డించు మీ తమ్మునికైనా వడ్డించు అంటే ఏం కూర అంటే కోడి కూర అంట. కోడి కూర ఎక్కడుంది అని అంటే ఎదురుగా కోడిని ఏలాడదీసింటారు. అదిగో ఎదురుగా కోడి. దాన్ని చూసుకుంటూ రెప్పలు వాల్చకుండా ఒట్టన్నం తినేయడమని చెప్పి ఒట్టన్నం తినేస్తుంటాడు. ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు బామ్మర్ది పిచ్చి పట్టి ఏమైంది నా రాజ్యానికి, సామంత రాజులు రాగారు నాకు కప్పం కట్టకుండా హోటళ్ళల్లో కప్పులు కడుగుతున్నారు ఎందుకు, నా నా గుర్రం ఏనుగులాగా తొండ మించి గోడ మీద బల్లిలాగా పాకుతుంది ఎందుకు, నా పట్టుపురాని పాయాకారణాలు గడుగుతుంది ఎందుకు, నా మంత్రి మట్టి పోస్తున్నాడు ఎందుకు అని పిచ్చి పట్టి జుట్టు వీక్కొనింటాడు. పిచ్చి పట్టిపోతుంది ఆ బ్రహ్మానందం. ఎదురుగా కోడిని ఏలాడదీసి ఇక్కడ ఒట్టన్నం తింటే ఏం తింటున్నాడు కోడి కూర అంటే. ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది. ఇప్పుడు నెట్టింటే ఈ సీన్ మళ్ళీ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. కారణం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చారు. అదిగో ఇంకా ఇవ్వకపోతాడా నాకు నెలకు 1500 అని చెప్పి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. అదిగో నాకు ఇవ్వకపోతారా నిరుద్యోగ భృతి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. తీరా చంద్రబాబు సారు అయ్యప్ప సార్ ఏది నాకు నెలకు 1500 ఇస్తామన్నారు కదా అంటే పో నీకు P4కి లింక్ చేసా, డబ్బున్న వాళ్ళ దగ్గరకు పోయి తీసుకోపో బతుక్కోపో అన్నట్టు. సార్ ఏది నాకు నిరుద్యోగ భృతి అంటే పో నీకు ఆడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నా పోయి నేర్చుకోపో, అడుగుతున్నారో తెలియదు ఇస్తున్నా పో అంతే. నెలకు 1500 ఇస్తా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి అన్నారు. ఉచిత బస్సు అన్నారు, తల్లికి వందనం అన్నారు, ఎంతమంది ఉంటే ఎంతమంది ఉన్నారు అదనేది అన్నీ. మరీ ముఖ్యంగా 1-2 నిరుద్యోగ భృతి నెలకు 1500 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఎక్కిచ్చేశారు. ఇంక ఇది చూసిన జనానికి కూడా ఇక సంక్షేమ పథకం హామీలు, ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి హామీలు ఇచ్చిన ఇంకా జనాలు ఇంకా అవి నమ్మినారు అంటే ఇంకా పిచ్చిపడి తిరిగేటట్లున్నారని చెప్పి నెట్టింట చర్చ. జనానికి కూడా ఇంకా సంక్షేమ పథకాలు అంటే అలాగే పిచ్చిపడేటట్లుంది. ఏ విధంగా అయితే కోడిని ఏలాడి తీసి ఒట్టన్నం తినేస్తున్నారు, జనాలకు కూడా మేనిఫెస్టో అలా ఏలాడుతూ ఉంటుంది. ఏది అంటే దాంట్లో ఉంది కదా, దాన్ని చూసి నెక్స్ట్ 4 ఏళ్ళు బతికి అన్నట్లే. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఉచిత బస్సు నేను ముఖ్యమంత్రి అవ్వగానే మీరు బస్సు ఎక్కండి, మీరు అక్కడి నుంచైనా ఎక్కడికైనా పోండి, ఎవ్వరు మిమ్మల్ని డబ్బు అడగరు, నేనే సేఫెస్ట్ డ్రైవర్ని అన్నారు. 50 సంవత్సరాలు దాటిపోయి బస్ ఎక్కి టికెట్ ఇవ్వకపోతే మెడబట్టి చూపేటట్లున్నారు. ఏ పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాం, ఇప్పటికి 1 కానీ ఇచ్చినట్లేదేమో, ఇచ్చిన వాళ్ళగానే ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి పడలే బ్యాంకులు. సేమ్ బహుశా ఇవన్నీ గుర్తు చేసుకొని అనుకుంటా నెటిజన్లు కూడా బాగా సెటైర్లు జోకులు పంచులు ఎత్తుకున్నారు.